నామంలో మీ అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా యూట్యూబ్లో చూస్తున్నాం మా ఆత్మీయ బిడ్డలు, లైవ్లో వీక్షిస్తున్న మా ఆత్మీయ సహోదరులు, మమ్మల్ని ఎంతగానో ప్రేమించే బిడ్డలు, ఈ రాంఫా రివైవల్ మినిస్ట్రీస్ కోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్న బిడ్డలు, అంత మాత్రమే కాదు ఎల్లప్పుడూ స్పాన్సర్ చేస్తూ అనేక మంది మా కోసము దినదినము కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేస్తూ ఈ పరిచర్య నిమిత్తము ఎంతో మంది మందిర పనుల విషయంలో, మందిర పరికరముల విషయంలో స్పాన్సర్ చేస్తున్న బిడ్డలందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. మరి దేవుడు ఈ రాంఫా రివైవల్ మినిస్ట్రీస్ ప్రేమించి అనేక మంది, ఎంతో మంది మాకు తెలియని ప్రజలు, ఆత్మీయ బిడ్డలు, దేవుని బిడ్డలు మరి ఆ యూట్యూబ్లో ఆ నెంబర్లు చూసి ఎంతో మంది ఫోన్ పేలు, గూగుల్ పేలు చేస్తూ దేవుని పరిచర్య నిమిత్తము ఇంకను అనేక ఆత్మలను రక్షించడానికి, ఇంకను దేవుని పరిచర్యను విస్తరింప చేయడానికి, అనేక మంది లేని వారికి, పేదవారికి, వృద్ధులకు సహాయం చేయడానికి, అనేక మందికి మేలు చేయడానికి మమ్మలను ఎంతగానో బలపరుస్తున్న మా ఆత్మీయ బిడ్డలందరికీ కూడా వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరెవరో మాకు తెలియకపోయినప్పటికీ కూడా దేవుని ప్రేమను బట్టి, దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్న విధానాన్ని బట్టి, దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి, దేవుడు మిమ్మల్ని ఆత్మీయ ఉత్సవంలోకి తీసుకొస్తున్న విధానాన్ని బట్టి అనేక మంది దేవుని బిడ్డలు, ఆత్మీయ బిడ్డలు ఎంతగానో సహకరిస్తున్నారు. మరి ఏనాడు కూడా మనము ఊహించిన విధముగా దేవుడు అద్భుత కార్యములు చేస్తున్నాడు. ఎందుకంటే దేవుని కార్యములు చాలా గొప్పవి. దేవుడు మేలు చేయదలిసినప్పుడు, దేవుడు దీవించాలనుకున్నప్పుడు, దేవుడు పరిచర్యను, కుటుంబమును, సేవకుని కుటుంబాలను హెచ్చించాలనుకున్నప్పుడు అనేక మంది సహాయ సహకారులను లేపే దేవుడు, అనేక మందిని దర్శించి దేవుని పరిచర్య నిమిత్తము ధారాళముగా వారి హృదయాలను మార్చే దేవుడు, ధారాళముగా ఇవ్వడానికి వారి హృదయములకు దేవుడే వారి మనస్సులు మార్చే దేవుడు. మీ అందరికీ కూడా సంఘపక్షముగా, కుటుంబ పక్షముగా, రాంఫా రివైవల్ మినిస్ట్రీస్ పక్షంగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకను మీరు రాబోయే దినములలో పరిచర్య నిమిత్తము, సేవకుల నిమిత్తము, ఇంకను అనేక మందికి పరిచర్యను తీసుకువెళ్ళటం నిమిత్తంలో, అనేక మందికి సహాయం చేయటం నిమిత్తంలో మిమ్మల్ని ఇంకను దేవుడు ప్రేరేపించును గాక. మీ కుటుంబములను, మిమ్మల్ని మీరు చేస్తున్న పని పాటలను దేవుడు హెచ్చించును గాక. ఈ శుభవచనములు, దేవుడు దీవెనలు, ఆశీర్వాదములు మీరు పొందుకోవాలంటే మీ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వండి. మీ హృదయంలో దేవునికి ఆ స్థానము, ఆ విలువ, ఆ మొదటి స్థానం ఇస్తే దేవుడు మీ జీవితంలో గొప్ప మేలులు చేయడానికి ఇష్టపడుతున్నాడు, గొప్ప ఆశ్చర్య కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరైతే ఆయన్ని గణపరుస్తారో, ఎవరైతే ఆయన్ని బలపరుస్తారో వారిని ఆయన గణపరుస్తానంటున్నాడు. ఈ దినమున మీ అందరికీ కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది మీరు చేసిన మినిస్ట్రీ పరిచర్యలో దేవుడు మిమ్మల్ని ఎంతగానో వాడుకుంటున్నాడు. కొద్ది నిమిషాలు మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. ఈ దినమున మనము ప్రభు బలను ఆచరిస్తున్నాము, ప్రభు బలలో మనము సిద్ధపడుతున్నాము. ఎందుకంటే ప్రభువు మన కోసము, మన పాపముల కోసము సిలువలో తన రక్తాన్ని కార్చి, మన నిందలను తన భుజాన వేసుకుని, మన పాపములన్నీ తన భుజాన వేసుకుని ఆయన సిలువలో తన ప్రాణాన్ని విడిచిపెట్టి తన తండ్రికి ఆత్మను అప్పగించుకొని మరలా మూడో దినమున లేచాడు. ఈ దినమున విశ్వాసి పాపంలో కొనసాగితే, విశ్వాసి పాపంలో కొనసాగితే ఏమి నష్టపోతాడు, లేకపోతే ఏమి కోల్పోతాడు, ఏమి నష్టాలు జరుగుతాయో కొన్ని విషయాలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను.
ప్రభువు దేవుని మాటలు ఎవరైతే హృదయపూర్వకంగా తీసుకుంటారో, దేవుని మాటలు ఎవరైతే శ్రద్ధాశక్తి కలిగి దేవుని మాటలు వింటారో వారిని దేవుడు చూస్తున్నాడు. వారు ఏది చేస్తున్నారో, వారి క్రియలు ఏ విధంగా ఉన్నాయో సమస్తము దేవునికి తెలుసు. ఎవరైతే ప్రభువుని హృదయపూర్వకంగా, ప్రభువు మాటలను హృదయపూర్వకంగా స్వీకరిస్తారో వారి జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ దినమున విశ్వాసి పాపంలో కొనసాగితే, ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ప్రియమైన సంగమా, దేవుని యందు విశ్వసించి ఆయన పైన నమ్మకము ఉంచి పాప ఊబిలో పడి ఉన్న మనము, పాపములతో ఈ లోకంలో కొట్టిమిట్లాడుతున్న మనము, ఈ చీకటి సంబంధమైన కోరికలతో మనము ఈ లోకంలో ఈ చీకటి సంబంధమైన ఆశలతో బ్రతుకుతున్న మనము యేసుక్రీస్తు పుట్టుక ద్వారా లోకంలోనికి వెలుగు తెచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోని ప్రజలను వెలిగింపడానికి, వెలుగులోనికి, రక్షణలోనికి తేవడానికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు. ఆయన మన కోసం చనిపోయాడు. ఆయన రక్తము మనల్ని నీతిమంతులుగా చేర్చింది అని చెప్పాను. ఈ దినమున మనము ఆయన రక్తంలో మన పాపములు కడుక్కొని ఆయనను విశ్వసించి, ఆయన నమ్మించి మనము దేవుని బిడ్డలుగా, దేవుని శిష్యులుగా మార్చబడ్డాము. ఎప్పుడైతే మన జీవితంలో బాప్తిస్మము తీసుకున్నామో ఆ దినము నుండి దేవుని కుమారులుగా, దేవుని శిష్యులుగా, విశ్వాసులుగా మనము తీర్చబడ్డాము. విశ్వాసులుగా ఎప్పుడైతే మనం మార్చబడ్డామో, మన జీవితంలో మార్పు కలిగి జీవించామో, ఎప్పుడైతే మనం మారు మనసు కలిగి నూతన అనుభవంలోకి వచ్చి, నూతన జన్మలోకి మనం వచ్చి పాపములన్నీ విడిచిపెట్టి దేవుని రాజ్యము కొరకు, దేవుని చిత్తాన్ని నెరవేర్చటము కొరకు ఈ లోక ఆశలను చంపుకొని మనము దేవునికి సాక్షులుగా ఉండడానికి ప్రభు ఎదుట, సేవకుల ఎదుట తీర్మానము తీసుకుని మనము విశ్వాసులుగా సంఘములో పిలువబడుతున్నాం. ఈ దినమున విశ్వాసులుగా ఉన్న బిడ్డలు పాపములో కొనసాగితే, విశ్వాస జీవితంలో, సంఘములో సేవకుల నోటి నుండి విశ్వాసులుగా మనం పిలువబడుతూ ఇంకనూ మన జీవితంలో పాపము ఏలుతుంటే, ఇంకనూ మన జీవితంలో పాపము ఉంటే మనము ఏమి కోల్పోతాము? విశ్వాసి పాపములో కొనసాగితే ఏమి కోల్పోతాడు? కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 13వ వచనం చదువుతారా? కీర్తనల గ్రంథము. నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. ఇక్కడ 81వ అధ్యాయము 13వ వచనంలో కీర్తనల గ్రంథములో ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, తండ్రైన దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు, యెహోవా దేవుడు లోకమునకు ఏం చెప్తున్నాడంటే, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు, ఎంత మేలు. అంటే ఇక్కడ దేవుని ఉద్దేశం ఏమిటంటే, దేవుని ప్రజలుగా పిలువబడుతున్న బిడ్డలు, దేవుని విశ్వాసులుగా పిలువబడుతున్న బిడ్డలు దేవుని మాటను లక్ష్య పెట్టకుండా, దేవుని ఆజ్ఞలను లక్ష్య పెట్టకుండా చెడు ద్రోవను లేకపోతే చెడ్డ మార్గంలో ఉన్నారని దేవుడు చెబుతున్నాడు. దేవుడు చెబుతున్నాడు, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఎంత మేలు.
థ్యాంక్ యూ జీసస్. అయ్యో నా ప్రజలు నా మాట ఆలకించకపోయిరి, ఇశ్రాయేలు నా మాట వినకపోయిరి. ఇశ్రాయేలే ప్రజలు, దేవుని బిడ్డలు, దేవుని విశ్వాసులు. పై వచనంలో మనం చూస్తే, అయినను నా ప్రజలు నా మాట ఆలకించకపోయిరి, ఇశ్రాయేలీలు నా మాట వినకపోయిరి. ఎందుచేత దేవుని మాట వినట్లేదంటే, ప్రజలందరూ ఏ విధంగా ఉన్నారంటే, తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకుంటున్నారు. తమ స్వకీయ ఆలోచనలను బట్టి ప్రజలు నడుచుకుంటున్నారు. ఇక్కడ ఇశ్రాయేలీల ప్రజలంటే అది కేవలము ఇశ్రాయేలీల ప్రజలకే వర్తించదు. ఇది మన సంఘంలో ఉన్న బిడ్డలు, లైవ్ లో చూస్తున్న, యూట్యూబ్ లో చూస్తున్న మా బిడ్డల జీవితాల్లో మనము ఆత్మీయులుగా, విశ్వాసులుగా పిలువబడుతూ దేవుని మాటలను లక్ష్య పెట్టే ప్రజలుగా లేము. సేవకుల మాటలను వినే బిడ్డలుగా లేము. సేవకులను వ్యతిరేకించే బిడ్డలుగా ఉన్నాము. దేవుని మాటలను లక్ష్య పెట్టని విధముగా మనం జీవిస్తున్నాం. ఒకవేళ ఆ విధంగా మనము జీవిస్తే మనము కోల్పోయేవి చాలా ఉన్నవి, మనము నష్టపోయేవి చాలా విషయాలు మనకు ప్రభువు బయలుపరుస్తున్నాడు. విశ్వాసిగా ఉంటూ నువ్వింకనూ పాపంలో జీవించాలని అనుకుంటే నువ్వు కోల్పోయేవి ఎన్నో ఉన్నాయి. అది నీకు బహుశా తెలిసే ఉంటుంది, కానీ నువ్వు నీ జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడు మరలా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. విశ్వాసి పాపమును మానక చేయడం వల్ల, విశ్వాసి పదే పాపములు చేయడం వలన వారి జీవితము ఏ విధంగా మారిపోతుందంటే, 81వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, వారి హృదయ కాఠిన్యమును నేను వారిని అప్పగించుతను. హృదయము కఠినపరచబడుతుంది. వాత వేయబడిన మనస్సాక్షిగా మారిపోతుంది. మన హృదయం ఏంటంటే, దేవుడు చూడట్లేదు కనుక మనం ఏది చేసినా పర్వాలేదు, దేవుడు మనల్ని కనిపెడతలేదేమో అని అనుకుని మనం ఏది చేసినా పర్వాలేదని విశ్వాసులు పాపంలో కొనసాగితే హృదయము కఠినత్వముగా మార్చబడుతుంది. హృదయ కాఠిన్యమునకు అప్పగించబడతారు. హృదయ కాఠిన్యమునకు అప్పగించబడతారు. మరి మనము స్వకీయ ఆలోచనలను బట్టి మనము ఈ లోకంలో ప్రవర్తిస్తే, దేవుని మాటలను దేవుని చిత్తానుసారముగా మనము నడవకపోతే హృదయ కాఠిన్యమునకు మనము అప్పగించబడతాము. ధనవంతుడి కోసము మీకు చెప్పాను, లాజరు కోసం చెప్పాను. ధనవంతుడు ఈ లోకంలో ధనం సంపాదించుకోవాలని ఆశ కలిగి ధనమును సంపాదించుకున్నాడు. ఒక దినమున మండే అగ్నిలో కాల్చివేయబడుతూ అరుపులు కేకలు వేస్తున్నాడు. ఈ లోకంలో మనము దేవుడు చూడట్లేదని మన ఆలోచనల మేరకు, మన ప్రవర్తన మేరకు దేవునికి వ్యతిరేకంగా చేస్తే దేవుడు హృదయ కాఠిన్యమునకు అప్పగిస్తాడు. ఎప్పుడైతే నీ హృదయము కఠినత్వంగా మారిపోతుందో, ఎప్పుడైతే నీవు దేవునికి విరోధంగా మారిపోతావో, నీ జీవితంలో అనేకమైనవి నష్టపోతావు, అనేకమైనవి కోల్పోతావు. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనం చదువుతారా? నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన యెడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను.
ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండెను. ప్రభువు ఏం చెప్తున్నాడంటే, దేవుని ఆజ్ఞలను ఆలకిస్తే, దేవుని మాటలను నీవు లక్ష్య పెడితే, దేవుని మాట నీవు వింటే, నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. నదిని సముద్రమును చూస్తే అది ఎక్కడ మొదలైందో ఎక్కడ చివరి ఉందో మనము ఎన్నో కిలోమీటర్లు ఎన్నో దూరం ప్రాంతంలో అది ఉంటుంది. నది సముద్రములు అంత పెద్దవిగా ఉంటవి. ఎప్పుడైతే నువ్వు దేవుని మాట వింటావో దేవుడు నిన్ను ఆ విధంగా ఉంచుతానంటున్నాడు. నువ్వు దేవుని మాట లక్ష్య పెట్టకపోతే హృదయము కాఠిన్యకు అప్పగిస్తానంటున్నాడు. దేవుని మాటను లక్ష్య పెట్టక విశ్వాసులు జీవితంలో అనేకమైనవి కోల్పోతున్నారు. దేవుడిచ్చే ఆశీర్వాదాలను కోల్పోతున్నారు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 165వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 165వ వచనం చదువుదాం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారి తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. దేవుని మాటలు, దేవుని ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు ఆ కారణమేమీ లేదంటున్నాడు. నీవు దేవుణ్ణి ప్రేమించక పాపంలో కొనసాగితే నీవు నష్టపోతావని చెప్తున్నాడు. నీవు దేవుని మాటను విని దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించి ఆయన మాటలను, ఆయన ఆజ్ఞలను లక్ష్య పెడితే నది వలె, సముద్రం వలె దేవుడు నిన్ను క్షేమం కలుగజేస్తానంటున్నాడు. ఎంతో నెమ్మదిస్తానంటున్నాడు. ఎంతో క్షేమం ఇస్తానంటున్నాడు. విశ్వాసిగా ఉంటూ పాపంలో కొనసాగుతావా, లేకపోతే దేవుని మాటలను లక్ష్య పెట్టి, దేవుని ఆజ్ఞలను లక్ష్య పెట్టి క్షేమకరముగా, మేలుకరముగా, దీవెనకరముగా నువ్వు ఉంటావో ఆలోచన చేసుకోవలసిన సమయము దేవుడు మన ముందు ఉంచాడు. దినమున మనం మనల్ని ప్రశ్నించుకోవాలా? ఈ దినమున మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. విశ్వాసి పాపమును మానక చేయడం వలన ఏం కోల్పోతాడో మనము ఇదిన మన పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం చూద్దాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 44వ వచనం చదువుకుందాం. 66వ అధ్యాయము 4వ వచనము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 4వ వచనము. నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడు ఒకడును లేకపోయాను. నేను మాట్లాడినప్పుడు వినవాడొకడును లేకపోయాను. నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిరి, నాకు ఇష్టం కాని దాన్ని కోరుకొనిరి. కావున నేను వారిని మోసములో ఉంచుదు, వారు భయపడు వాటిని వారి మీదకి రప్పించదును. ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసినప్పుడు దేవుని మాటలను మనం వినకపోతే, దేవుని ఆజ్ఞలను మనం వినకపోతే, వినకుండా ఈ లోక పాపములను మన జీవితంలో విశ్వాసులుగా ఉంటూ పాపంలో కొనసాగితే మొట్టమొదటిగా హృదయ కాఠిన్యమునకు అప్పగించబడతాము అని చెప్పాను. రెండవదిగా ఏంటంటే 66వ అధ్యాయము 4వ వచనంలో, నిన్ను మాట్లాడినప్పుడు వినువాడొకడును లేకపోయాను, నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిరి, నాకు ఇష్టము కాని దాన్ని కోరుకొనిరి. కావున నేను వారిని మోసములో ఉంచుదును, వారు భయపడు వాటిని వారి మీదకు రప్పించదను. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా దృష్టికి చెడ్డమైనవి చేశారు, నాకు ఇష్టము కాని దాన్ని కోరుకున్నారు. కావున నేను వారిని మోసములో ఉంచుదును, వారు భయపడు వాటిని వారి మీదకి రప్పించదనని చెప్తున్నాడు. దేవుని ప్రేమకు స్పందించే మెత్తని హృదయాన్ని కోల్పోతున్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు పిలుస్తున్నాడు, దేవుని ప్రేమ మనపై ప్రకటించబడుతుంది.
దేవుడు కృప చూపిస్తున్నాడు. కానీ దేవుని మాటకు స్పందించి ఆ మెత్తటి హృదయాన్ని మనము కోల్పోతున్నాము. ఎందుకంటే మన హృదయము కఠినమైపోయింది. ఎందుకంటే మన హృదయము కఠినమైనదిగా అయిపోయినది. దేవుని మాటలను, ధర్మశాస్త్ర గ్రంథాన్ని, దేవుని సేవకుల మాటను మనము లక్ష్య పెట్టట్లేదు. పాపములో కొనసాగుతున్నాము. విశ్వాసిగా జీవిస్తున్నాం అనుకుంటున్నాము. సంఘములో పేరుకు విశ్వాసిగా పిలువబడుతున్నాము. కానీ పాపములో జీవిస్తున్నాము. హృదయము కఠినత్వం అయిపోయింది. హృదయము మోసకరమైనదిగా మారిపోయింది. హృదయము బానిసత్వం అయిపోయింది. పాపమునకు బానిసత్వం అయిపోయింది. హృదయములో చెడ్డ ఆలోచనలు, హృదయములో ఘోర పాపములు, హృదయములో ఎవరిని మెరుగుదామా? సాతాను ఏ విధంగా అయితే ఆలోచన నీ మీద ప్రయోగం చేస్తున్నాడో, సాతాను నిన్ను ఏ విధంగా ప్రేరేపిస్తున్నాడో, సాతాను నిన్ను చెడగొట్టడానికి నీ మీద ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో, సాతాను ఆలోచనలకి నువ్వు పడిపోతున్నావు. సాతాను క్రియలకి నువ్వు పడిపోతున్నావు. కనుక దేవుడు ప్రేమ చూపిస్తున్నా, దేవుడు పిలుస్తున్నా, దేవుడు మాట్లాడుతున్నా స్పందించలేకపోతున్నావు. అటువంటి హృదయాన్ని నువ్వు కోల్పోతున్నావు. మొట్టమొదటిది, విశ్వాస జీవితంలో పాపములో ఉంటే, విశ్వాస జీవితము పాపములో గడిపితే మంచి హృదయాన్ని కోల్పోతున్నావు. మెత్తటి స్వభావం గల హృదయాన్ని నువ్వు కోల్పోతున్నావు. దేవుని స్వభావం గల హృదయాన్ని నీవు కోల్పోతున్నావు. విశ్వాసి పాపములో జీవిస్తే సాతాను నిన్ను ఇంకా చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. సాతాను ఏ విధంగా ఉంటున్నాడంటే, ఎవరిని మరింగుదామా, ఎవరిని ఇంకను లోకంలోకి లాగివేద్దామా, ఇంకను వారి జీవితం నాశనం చేద్దామా అని సాతాను ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. విశ్వాసిగా నీవు ఉండవలసినది దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును, దేవుని ఆజ్ఞలను, దేవుని మాటలను నీవు లక్ష్య పెడితే సాతాను ఎన్ని శోధనలు, ఎన్ని క్రియలు చేసినా కూడా నీ మీద అవి ఏమీ పని చేయవు. విశ్వాసి ఇంకా నువ్వు పాపములో కొనసాగితే దేవుని ప్రేమకు స్పందించే మెత్తని హృదయాన్ని కోల్పోతావు. రెండవదిగా 66వ అధ్యాయము 4వ వచనంలోనే మనం చూస్తే, మెల్లనైన ఆయన స్వరాన్ని సరిగా వినలేకపోతున్నాము. దేవుని స్వరమును మనం వినలేకపోతున్నాము. దేవుడు మనతో మాట్లాడుతుంటే ఆయన స్వరము, ఆయనతో సహవాసం చేస్తుంటే ఆయన స్వరము మనతో మాట్లాడుతుంది. ఎవరైతే హృదయపూర్వకంగా పాప జీవితంలో లేకుండా దేవునికి ఇష్టకరముగా, దేవునికి భక్తునిగా, హృదయపూర్వకంగా దేవుడిని స్తుతిస్తారో, వారు చేసే ప్రార్థన బట్టి, వారు దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవుని స్వరము, దేవుని మాటలు నీకు వినిపిస్తాయి. నీ హృదయము పరిశుద్ధతగా లేకుండా, నీ హృదయము పాప జీవితంలో ఉంటూ, పాపమునకు కఠినత్వముగా ఉంటూ నీ జీవితము ఉంటే, ఆ దేవుని స్వరము, ఆ మెల్లనైన ఆ చల్లని స్వరము, ఆ దేవుని స్వరము నీకు వినబడదు. నువ్వు అది కోల్పోతావు. దేవుడు నీతో మాట్లాడాడు. దేవుని సహవాసము నువ్వు కోల్పోతావు. నువ్వు వినలేకపోతావు దేవుని మాటలు. ఈ దినమున ప్రభువు హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడంటే, నీ జీవితము పాప జీవితంలో ఉందేమో, నువ్వు ఇంకను పాపిగా ఉన్నావేమో, మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నప్పటికీ కూడా నీ జీవితము ఇంకను పాపము నెల్లుతుందేమో, చెడ్డ మాదిరిగా బ్రతుకుతున్నావేమో, చెడ్డ క్రియలతో బ్రతుకుతున్నావేమో. ఈ దినమున ప్రభువు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడంటే, నీవు బ్రతుకుతున్నావేమో, కానీ నీ బ్రతుకు క్రీస్తులో లేదు, లోకంలోనే ఉన్నావు. మారు మనసు పొందానని పైకి భక్తి వేషం వేస్తున్నావు. మారు మనసు పొందాను, లేకపోతే నేను ఒక సంఘములో ఉన్నానని పైకి భక్తి వేషం. ఈ దినమున పాపం అంటే తెలియని భక్తులు క్రైస్తవ జీవితాన్ని గడుపుతున్నారు. పాపం అంటే అసలు ఆ పాపములంటే ఏమిటో తెలియని భక్తులు ఉన్నారు. క్రైస్తవ జీవితము ఆ విధముగా ఉంది.
దేవుని ఆజ్ఞలను, దేవుని మాటలను లెక్క పెట్టకపోవడమే పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం. అనేక మందిని మనము చూస్తే మత్తు పదార్థాలకు, గుట్కాలకు బానిసైపోయిన ప్రజలు, అనేక మంది డ్రగ్స్ కు, వ్యసనాలకు బానిసైపోయారు. అనేక మంది పాపములో జీవిస్తున్నారు. దేవుని మందిరంలోనే గడుపుతున్నారు. దేవుని విశ్వాసంగానే పిలువబడుతున్నారు. మరలా దేవుని పేర్లు పెట్టుకుని జీవిస్తున్నారు. దేవుని భక్తుల పేర్లు పెట్టుకుని జీవిస్తున్నారు. దేవునికి ప్రవక్తలుగా ఉన్న పేర్లు పెట్టుకుని బ్రతుకులు గడుపుతున్నారు. ఈ దినమున ప్రభువు నేరుగా నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువు మిమ్మల్ని హెచ్చరించడానికి మాత్రమే. ఎందుకంటే ఈ ప్రభు బలలో మనం పాల్గొనే ముందు మనల్ని మనం పరీక్షించుకోవాలా. మన జీవితము ఏ విధంగా ఉంది? ప్రభు బలలో ఆయన రక్తాన్ని మనం స్వీకరించే మనము, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనము స్వీకరించే ప్రజలుగా ఉన్నాము. ఆయన రక్తాన్ని ఆయన బలలో చేయవేయడానికి ఏ అర్హత, ఏ యోగ్యత లేకపోయినప్పటికీ ఆయనే మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఆయన రక్తము ద్వారా మన పాపములు కడిగాడు. నీతిమంతులుగా చేసి బాప్తిస్మము మారు మనసులకు వచ్చిన మనము దేవుని విస్మరిస్తున్నాం. దేవుని మాటలను లక్ష్య పెట్టకుండా బాప్తిస్మము తీసుకుని మొదటి ప్రేమ కోల్పోయి, మొదటి ఉన్నతమైన స్థితిలో ఉండి, ఉన్నత స్థితిలో ఉండి దేవుని ప్రేమను పొందుకున్న మనము, దేవుని ప్రేమను మనం బాప్తిస్మము తీసుకున్న మొదటి దినాల్లో ఏ ప్రేమ అయితే మన జీవితంలో ఉందో ఆ ప్రేమను కోల్పోయి రాను 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 మన భక్తి జీవితాన్ని పతన వ్యవస్థకు పడవేస్తున్నాము. మన భక్తి జీవితాన్ని కాపాడుకోలేని స్థితిలో ఉన్నాం మనము. ఇదేనమన ప్రభువు మన జీవితంలో లేకుండా తీసివేసే వ్యక్తులుగా ఉన్నాము. ప్రభువును మన జీవితంలో, మన హృదయంలో లేకుండా తీసివేసే వ్యక్తులుగా మన బ్రతుకులు ఉన్నాయి. క్రైస్తవ బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరులారా, ప్రియ సంగమా, దేవుని విశ్వాసులారా, దేవుడు నీతో నేరుగా మాట్లాడుతున్నాడు. నీ హృదయము కాఠిన్యముకు అప్పగించబడిందేమో, నీ హృదయము పాప జీవితంలో ఇంకను దేవునికి హృదయంలో స్థానము లేకుండా హృదయ కాఠిన్యముకు అప్పగించబడిందేమో. నీలో దేవుని హృదయము, ఆ మెత్తని స్వభావము, మెత్తని హృదయము నీ జీవితంలో లేకుండా వాత వేయబడిన మనస్సాక్షిగా నీవు మారిపోయావేమో. దేవుడు నిన్ను హెచ్చరించడానికి దేవుడి దినమున నీతో మాట్లాడుతున్నాడు. దేవుడి దినమున నీతో మాట్లాడుతున్నాడు. దేవుని కార్యములు గొప్పవి. ఆయన నీ జీవితంలో చేసిన మొట్టమొదటి కార్యం ఏంటంటే రక్షణ కార్యము. ఆయన నీ జీవితంలో చేసిన చేసినది గొప్ప మేలు ఏదైనా ఉన్నదంటే అది రక్షణ కార్యము. ఆ రక్షణ నీవు ఏ విధంగా నిలబెట్టుకోవాలా? దేవుడిచ్చిన రక్షణ, ఆయన రక్షణ ఇవ్వడానికి, ఈ లోకంలోకి వెలుగివ్వడానికి వచ్చాడు. ఆయన పుట్టుక వెలుగా, ఆయన పుట్టుక రక్షణ ఇచ్చింది, ఆయన పుట్టుక సమాధానం ఇచ్చింది, ఆయన పుట్టుక శాంతి ఇచ్చింది, ఆయన పుట్టుక ఈ లోకంలో విశ్వాసాలను భయపడకుండా అనేకమైన దేవుడు ఇచ్చాడు. కానీ దేవుని మాటలను లక్ష్య పెట్టకుండా నీ జీవితము వ్యర్థముగా గడిపితే ఒక దినాన నీవు దేవుని ముందు నిలబడినప్పుడు ఆ తీర్పు దినమున నీవు ఏ విధంగా జీవిస్తావో, ఏ విధంగా దేవునికి లెక్క అప్పచెప్పుతావో నిన్ను నీవే పరీక్షించుకో. దేవుని మాటలను, దేవుని స్వరాన్ని నువ్వు వినలేకపోతున్నావు. దేవుని స్వరమును వినకపోతే, దేవునితో నువ్వు మాట్లాడకపోతే, దేవుడు నీతో మాట్లాడకపోతే, దేవునితో సహవాసం చేయకపోతే నీ బ్రతుకు అది క్రైస్తవ బ్రతుకు కాదు. ప్రియ సహోదరులారా, క్రైస్తవ జీవితం అంటే, క్రైస్తవ భక్తి జీవితం అంటే ఏదో ఆదివారం మందిరానికి వెళ్ళినంత మాత్రాన, లేకపోతే శుక్రవారం మందిరానికి వెళ్ళినంత మాత్రాన, లేకపోతే యానివర్సరీలు, లేకపోతే ఈస్టర్లు, క్రిస్మస్లు చేసుకుని మందిరంలో కూర్చున్నంత మాత్రాన నీ బ్రతుకు మారుతుందని అనుకోకు.
నువ్వు ఏ సహవాసంలో ఉన్నా, ఏ సన్నిధానంలో ఉన్నా, నీ బ్రతుకు మారాలంటే ఈ పరిశుద్ధ గ్రంథంలోని దేవుని వాక్యముతో పాటు ప్రార్థన చేస్తూ దేవునితో సహవాసం చేయాలా, దేవునితో నీవు మాట్లాడాలా, నీతో దేవుని మాట్లాడాలా. ఆ విధంగా ఉంటేనే నీ భక్తి సరి అయిన భక్తి, సంపూర్ణమైన భక్తి. అంతేకాని పాపములో జీవిస్తూ పాపక్రియలు చేస్తూ లోక ప్రజలు మోసపరిచినట్లు, లోకములో ఉన్న వ్యక్తులు మోసపరిచినట్లు, దేవుని బిడ్డగా దేవుని కుమారునిగా చెప్పుకుంటూ అనేక మంది ప్రజలను అబద్ధాలు చెబుతూ, అనేక మంది ప్రజలకు శ్రమలు ప్రవేశిస్తూ, అనేక మంది ప్రజలకు ఇబ్బందులు పెడుతూ ఉంటే అది నీవు క్రైస్తవుడవా? ఇది క్రైస్తవ జీవితమా? విశ్వాసమా? దేవుడు నీతో నేరుగా మాట్లాడుతున్నాడు. ఏదైనా మనం సరి చేసుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. రెండవ అంశం చూసాము, మెల్లనైనా ఆయన స్వరాన్ని మనం వినలేకపోతున్నాము. ఆయన స్వరాన్ని వినలేకపోతున్నాము. ఎందుకంటే మన హృదయం పాపము చేస్తూ కఠినపరుచుకుంటున్నాము. మన హృదయం పాపము చేస్తూ కఠినపరుచుకుంటున్నాము. 81వ అధ్యాయం కీర్తన గ్రంథము 12వ వచనంలో మన సొంత ఆలోచనల ద్వారా అనుసరిస్తూ ఉన్నాము. 4వదిగా సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, దేవుని చిత్తాన్ని వెతికే వ్యక్తులు లేరు. ప్రార్థన పూర్వకంగా వెళ్ళే వ్యక్తులు లేరు. ప్రార్థన పూర్వకంగా వెళ్ళే వ్యక్తులు లేరు. దేవుని బిడ్డలుగా ఉన్న మనము మన సొంత ఆలోచనలతో కాదు మనం చేయవలసినది. ప్రార్థన పూర్వకంగా మనం ఉండాలా. ప్రార్థన పూర్వకంగా మనము లేకపోతే మన జీవితంలో ఎన్నో కోల్పోతాము. స్వకీయ సొంత ఆలోచనలతో అనుసరించవలసి వస్తుంది. మన జీవితము ఏ విధంగా ఉండాలంటే మన జీవితము దేవుని చిత్తాన్ని నెరవేర్చే విధంగా ఉండాలి. దేవుని చిత్తాన్ని వెతుకుతూ మనము ముందుకు కొనసాగే బిడ్డలుగా ఉండాలి. ముందుకు కొనసాగే బిడ్డలు ఉండాలి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం చదువుతారా? మీ పాపములో ఆయన ముఖమును మీకు మరుగుపరిచాను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఇక్కడ మనము ప్రార్థన చేస్తే దేవుడు మన మాట ఆలకించడు. మనము విజ్ఞాపన చేస్తే దేవుడు మన ముఖము చూడడు. ఎందుకంటే మనము పాపములో కొనసాగుతున్నాము. మనము పాపములో ఉన్నాము కనుక దేవుడు మన మాటలను, మన ప్రార్థనకు సమాధానం ఇవ్వడు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, కన్నీటితో ప్రార్థన చేసినా దేవుడు సమాధానం ఇవ్వడు. ఎందుకంటే మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వస్తున్నాయి. మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరుస్తున్నాయి. విశ్వాసి కాకముందు దేవుణ్ణి బ్రతిమలాడుకుని దేవుని పాదాల చెంత పట్టుకుని, ప్రభువా నన్ను క్షమించయ్యా, నా పాపములను క్షమించయ్యా, గత కాలంలో నేను చేసిన పాపములను క్షమించయ్యా అని మనము ఆయన రక్తంలో మన పాపములు కడుక్కున్నాము. మరలా అదే పాత రోత బతుకులు మన బతికితే దేవుడు ఏం చెప్తున్నాడంటే మీ దోషములు మీకును దేవునికి అడ్డం వస్తున్నాయి, మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరుస్తున్నాయి అంటున్నాడు. మనము చేసిన దోషములు, మనము చేసిన పాపములు ప్రభువు దగ్గరికి, ప్రభువుకు ప్రార్థన చేసిన దేవుడు వినేలాగలేదు. దేవుడు ఆలకించట్లేదు. దేవుడు జవాబు ఇవ్వట్లేదు. అందుకని దేవుని బిడ్డల జీవితంలో, క్రైస్తవుల బిడ్డల జీవితంలో దేవుడు మేలులతో నింపలేకపోతున్నాడు. అసలు దేవుడు ఎందుకు మనల్ని పిలుచుకుంటున్నాడంటే, ఈ లోకంలో నుండి మనల్ని దేవుడు ఎందుకు పిలుస్తున్నాడంటే వెలుగుగా ఉండడానికి పిలుస్తున్నాడు. ఆశీర్వాదాలకు వారసులుగా ఉండడానికి మనల్ని పిలుస్తున్నాడు. కానీ ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడిని మన హృదయంలో పెట్టుకోకుండా, ఆశీర్వాదాలకు మనల్ని వారసులు చేసే ఆ తండ్రిని మన హృదయంలో పెట్టుకోకుండా, మేలులు చేసే దేవుడిని మన హృదయంలో పెట్టుకోకుండా, ఆశీర్వాదాలు దీవెనలతో నింపే తండ్రిని, ఆ దేవుడిని మన హృదయంలో పెట్టుకోకుండా, సాతాను చెప్పే మాటలు,
సాతాను క్రియలు, ఈ లోక పాపములు మన హృదయంలో పెట్టుకొని దేవునికి దూరం అయిపోతూ మనము దేవుడికి మనం ఎంత ప్రార్థన చేసినా కూడా దేవుడు మన జీవితంలో ఆ కార్యములు చేయలేకపోతున్నాడు. దేవుడు మన జీవితంలో చేసే కార్యాలు మనం పొందుకోవాలంటే మనం చాలా సిద్ధపడి ఉండాలా. సిద్ధపడి ఉన్న వారికి మాత్రమే దేవుడు ఆ కార్యాలు జరిగిస్తాడు. మరి ఆ దెవిటీలు పట్టుకుని సిద్ధపడిన వారిని ప్రభువు ఎత్తుకుని పోయాడు. సిద్ధపడని వారిని ఈ లోకంలో వదిలిపెట్టేశాడు. మనము సిద్ధపడి ఉంటే దేవుని మాటను లోబడి దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు ఆయన మనకు సమాధానం ఇచ్చి జవాబిచ్చి మనల్ని దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ప్రార్థనకు మనము సమాధానం ఎందుకు పొందలేకపోతున్నామంటే మనము చేసే విజ్ఞాపనకు ఎందుకు జవాబు పొందలేకపోతున్నామంటే మన జీవితంలో పాపములు, మన జీవితంలో చేసే దోషములు దేవునికి మనకు అడ్డుగా ఉన్నాయి. దేవునికి మనకు అడ్డుగా ఆ పాపములు, దోషములు ఉండబట్టి దేవుడు మనతో సహవాసం చేయలేకపోతున్నాడు. పాపికి దేవునితో సహవాసం ఉండదు. పాపములు చేసే బిడ్డకు దేవునితో సహవాసం ఉండదు. నీవు పాపిగా ఉంటే దేవుని బిడ్డగా మారి నూతన జన్మలోకి వచ్చి ఈ దినమున దేవుని పాదాల చెంతపడి ఆయన రక్తంలో నీ పాపములు కడుక్కుంటే నీవు నూతన జన్మన పరిశుద్ధాత్మ శక్తిని నీ జీవితంలోకి అనుగ్రహించి దేవుని కుమారుడిగా నీవు జీవించగలుగుతావు. ఇంకను నువ్వు పాపములు మానకుండా నేను మందిరానికి వెళ్తానయ్యా, దేవునికి విజ్ఞాపన చేస్తానయ్యా, నా జీవితంలో అది చేయంటే దేవుడు చేయడు. నీ ప్రార్థన వినే ప్రసక్తే లేదు. ఎందుకంటే నీకును నాకును నీ పాపములు, దోషములు అడ్డు వస్తున్నాయని దేవుడు చెప్తున్నాడు. నువ్వు చేసిన పాపములు, నువ్వు చేసిన దోషములు అడ్డుగా వస్తున్నాయి. నువ్వు అవి కడుక్కొని ఆయన రక్తంలో కడుక్కొని పవిత్రపరచుకో. ఆయన రక్తంలో నీవు పరిశుద్ధపరచుకో. అప్పుడు మాత్రమే దేవుడు నీకు నీ జీవితంలో విడుదలిచ్చే దేవుడు, నీ జీవితంలో విడుదలిచ్చే దేవుడు నీ ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము. థ్యాంక్ యూ జీసస్. 1వ అధ్యాయము 22వ వచనము. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకుని మనుష్యుని పోలియున్నాడు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే క్రైస్తవ బిడ్డలను దేవుడు హెచ్చరిస్తున్నాడు. బిడ్డలందరూ కూడా తమను తామే మోసపరుచుకుంటున్నారు. ఏ విధంగా మోసపరుచుకుంటున్నారంటే వాక్యాన్ని వింటున్నారు, వాక్యము చెప్పినప్పుడు తలకాయలు ఊపుతూ వాళ్ళకేదో అర్థమైపోయిందన్న భావంలో బ్రతుకుతున్నారు. కానీ వాక్యానుసారముగా వారు ప్రవర్తించట్లేదు, వాక్యానుసారంగా వారి జీవితము ఉండట్లేదు. మందిరములో ఉన్నంత వరకు, మందిరంలో ఉన్నంత సమయము వారి పరిశుద్ధులుగా, పవిత్రులుగా మాట్లాడతారు. నేనొక్కడనే పరిశుద్ధుడిని అన్న ఆ క్రియలు కనపడతాయి మందిరంలో ఉన్నంత సేపు. మందిరము గేటు దాటిన తర్వాత, మార్గ మధ్యలోని మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వారి జీవితం ఏ విధంగా ఉన్నదంటే, ఇంటికి వచ్చిన తర్వాత అడిగితే వాక్యం ఏం చెప్పారంటే చెప్పలేని స్థితిలోకి వెళ్ళిపోయారు క్రైస్తవ బిడ్డలు. చెప్పలేని స్థితిలో ఉండి ఏం చెప్పారు ఈ రోజు అంటే, సేవకుడు గంట సేపు ఎన్ని గంటలు శ్రమపడి వాక్యాన్ని సిద్ధపరిచి ప్రజలకు చెప్పడానికి ఇష్టపడతాడో, కానీ ఆ చెప్పిన గంట వాక్యంలో అసలు ఈ రోజు అంశం ఏంటంటే చెప్పలేని క్రైస్తవ భక్తి బిడ్డల జీవితంలోకి వచ్చింది, బిడ్డల జీవితంలోకి వచ్చింది. ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే తమ్మును తామే మోసపరుచుకుంటున్నారు. ఏమని మోసపరుచుకుంటున్నారంటే మేము క్రైస్తవులము, మేము విశ్వాసులము, మేము దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ
దేవుని ప్రవర్తన కలిగి లేరు, దేవుని మనసు కలిగి లేరు, దేవుని తేజ మహిమ కలిగి లేరు, దేవుని శక్తి కలిగి లేరు, పరిశుద్ధాత్మ శక్తి నడిపింపు లేదు, ఆత్మ నడిపింపు లేదు కనుక, వాక్యము వారి జీవితంలో లేదు కనుక, ప్రార్థన వారి జీవితంలో లేదు కనుక, వారికి లోకంలో ఉన్న ప్రజలకు తేడా లేదు. తమను తామే మోసపరుచుకుంటున్నారు, మోసపూరితమైన జీవితం బ్రతుకుతున్నారు. ఎందుకంటే దైవ గ్రంథము పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన ఆజ్ఞలను, వాక్యమును వారు పాటించట్లేదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, యాకోబు రాసిన పత్రిక 1:22 మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండమంటున్నాడు. వాక్యానుసారంగా మనం ప్రవర్తించాలా. వాక్యము మన జీవితమునకు వెలిగించేది, వాక్యమే మన జీవితమునకు దీపము లాంటిది, వాక్యమే మనకు శక్తి గలది. ఈ పరిశుద్ధ వాక్యము ద్వారా మనల్ని నడిపించేది, ఈ పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే మనం ముందుకు కొనసాగేది. ఈ వాక్యము మన జీవితంలో లేకుండా, వాక్యమును మనం ప్రేమించకుండా, వాక్యానుసారంగా మనం నడుచుకోకుండా, దేవుని ఆజ్ఞలను గైకొనకుండా మనల్ని మనమే మోసపరుచుకుంటూ బ్రతుకుతున్నాము. విశ్వాసి పాపమును చేయడం వలన వారి జీవితంలో కోల్పోయేది ఏంటంటే, మనల్ని మనమే మోసపరుచుకుంటున్నాము. దేవుని ప్రేమను, దేవుని వాక్యాన్ని కోల్పోతున్నాము. క్రింది వచనంలో ఏం చెప్తున్నాడంటే, వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూసుకుని మనుషుని పోలి ఉన్నాడని చెప్తున్నాడు. వాక్యాన్ని వినటం మంచిది, వాక్యాన్ని విని దాన్ని ఆచరించుట మంచిది. దాన్ని బట్టి మన బ్రతుకు మార్చబడాల. వాక్యము సేవకులు ఎందుకు చెప్తారంటే, వారికి సమయము టైం పాస్ అవడానికి కాదు, నీ జీవితంకు అది విలువైనది. పరిశుద్ధ గ్రంథంలోని వాక్యము నీ జీవితాన్ని మార్చివేయబడుతుంది. దేవుని మాటలు, దేవుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నడిపించే మాటలు, ఆయన వాక్కు రిలీజ్ చేస్తుంటే అది నీ జీవితానికి మార్పు కలిగి జీవించడానికి మాత్రమే. నీవు ఇంకా వెలుగులోకి రావడానికి, నువ్వు ఇంకను దేవుని హత్తుకుని అనేక మందికి దీవెనకరంగా ఉంటావని, అనేక మందికి నీవు మేలుకరంగా ఉంటావని. యోసేపు దేవుణ్ణి వెంబడించాడు, యోసేపు దేవునితో సహవాసం చేశాడు, యోసేపు అందరు వదిలిపెట్టినప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుడు యోసేపుని ఏ విధంగా ఉంచాడంటే, తన కుటుంబంతో పాటు తన దేశానికి మేలుకరముగా ఆశీర్వాదకరముగా ఉంచాడు. దేవుని వాక్యము, దేవుని మాటలను విని దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవిస్తే, దేవునికి ప్రార్థన చేస్తే, దేవుని వాక్యానుసారముగా ఆజ్ఞలను గైకొంటే, యోసేపును దీవించిన దేవుడు అదే దేవుడు నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. యోసేపును ఉన్నత స్థితిలో ఉంచిన దేవుడు నిన్ను కూడా ఒక ఉన్నత స్థితిలో ఉంచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎవరూ లేకపోయినప్పటికీ, అన్నీ కోల్పోయినప్పటికీ యోసేపు దేవుని విడిచిపెట్టలేదు, దేవుని వదిలిపెట్టలేదు. దేవుడు కూడా యోసేపును విడిచిపెట్టలేదు. నిన్ను నన్ను కూడా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నీ పాప జీవితాన్ని వదిలిపెట్టేసుకుని నీ పాపములను దేవుని పాదాల చెంత పెట్టి, ప్రభువా మరలా నా జీవితంలోకి ఈ పాపము రావద్దయ్యా, నీ కుమారునిగా నీ కుమార్తెగా బ్రతకడానికి నేను ఇష్టపడుతున్నానయ్యా. నాకు ఈ పాపముల బ్రతకట ఇష్టం లేదయ్యా, ఈ పాప కుంపములో నేను పడి ఉండుట నాకు ఇష్టం లేదయ్యా, ఆ నరకాగ్నిలో పోవుటకు నాకు ఇష్టం లేదయ్యా. నేను నిత్య రాజ్యం నాకు కావాలయ్యా, ఆ నిత్య రాజ్యంలో, ఆ పరలోకంలో జీవించాలని, నీతో గడపాలని నాకు ఆశ ఉందయ్యా అని దేవుని ఎదుట సాష్టాంగపడి విశ్వాసులుగా పాపములో కొనసాగే బిడ్డలు దేవుని పాదాల చెంతపడి దేవునికి క్షమాపణ అడుగుతాం. మనల్ని మనమే, తమ్మను తామే మోసపరుచుకునే బిడ్డలుగా మనం ఉన్నాము. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనం చదువుదామా? 34వ అధ్యాయము 7వ వచనం. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. థ్యాంక్ యూ లార్డ్. ఇక్కడ మనము
ఈ 34వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే దేవుని దేవదూతలు మనకి కాపలా ఉంటారు. ఎవరి పట్ల ఉంటుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. ఎవరు భయభక్తులుగా జీవిస్తున్నారు? దేవునికి భక్తి చేసే బిడ్డలు, విశ్వాసులుగా, దేవుని శిష్యులుగా, దేవుని కుమారులుగా నీవు ఉంటే ఆయన దూత నీకు కావలిగా ఉంటుంది. విశ్వాసిగా ఉండి నువ్వు పాపములో జీవిస్తే ఆయన దూత నిన్ను సంరక్షించడు. ఆయన దూత నీకు కాపలా ఉండదు. ఎందుకంటే నువ్వు ఇంకా పాపంలో జీవిస్తున్నావు. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించే వారి జీవితంలో ఆయన దూత కావలాయుండి వారిని రక్షిస్తుంది. మనము అది కోల్పోతాము. దేవుడు మనల్ని రక్షించడానికి, ఆయన దూత మనల్ని కాపలా ఉంచడానికి దేవుడు నిరాకరిస్తాడు. ఎందుకంటే మనము విశ్వాసిగా జీవిస్తూ పాపంలో ఉంటున్నాము కనుక దేవుడు కాపుదల ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి మాత్రమే ఆయన కాపుదల ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన వాక్యానుసారముగా, ఆయన ఆజ్ఞల ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారి బిడ్డల జీవితంలో ఆయన కాపుదల ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మనము నిజమైన ప్రేమతో కుటుంబాన్ని, సంఘాన్ని ప్రేమించలేని వ్యక్తులుగా మనం ఉంటాం. ఎందుకంటే మన హృదయం కఠినత్వం అయిపోయింది. పాపంలో మన హృదయం కొనసాగుతుంది కనుక బిడ్డల్ని ప్రేమించలేము, అన్నదమ్ములను, తల్లిదండ్రులను ప్రేమించలేము, సంఘాన్ని ప్రేమించలేము. ఎందుకంటే సాతాను ఆలోచనలే మన జీవితంలో పనిచేస్తాయి. మనం పాపంలో ఉన్నాము కనుక ఇంకనూ పాపములు చేయాలని ఆశపడతాము, ఇంకనూ పాపము చేయాలని ఆశపడతాము. దేవుని దూతల సహాయానికి మనము దూరం అయిపోతావు. దేవుని దూతల సహాయానికి నీ జీవితము దూరం అయిపోతుంది. ఎందుకంటే నీవు దేవునికి ఇష్టమైన కుమారుడిగా ఉండట్లేదు, దేవుని ఆజ్ఞలు గైకొనట్లేదు కనుక, ఆయనకి ఇష్టమైన భక్తులుగా నీవు జీవించట్లేదు కనుక ఆయన దూతల కావాలి నుండి నీవు దూరం అయిపోతావు. నువ్వు కోల్పోయేవి చెబుతున్నాను. విశ్వాస జీవితము పాపములో ఉంటే కోల్పోయేవి ఏంటంటే ఆయన కావాలి దూతల నుండి, ఆయన దూతల కాపుదల నుండి నీవు దూరం అయిపోతావు. మరి దూరం అయిపోయి ఎవరికి దగ్గర అవుతావు? నువ్వు సాతాను గడికి దగ్గర అయిపోతావు. దేవునికి దూరం అయిపోతావు. దేవుని కాపుదలకు దూరం అయిపోయి సాతాను గడి నుండి గేలం వేసి లాగి పెట్టేస్తాడు. సాతానుకు దగ్గర ఇంకా నువ్వు పాపంలోకి నిన్ను నడిపించేస్తాడు. ఇంకా నువ్వు పాపంలో నడిపించి దేవునికి దూరముగా చేసేసి నీ బ్రతుకుని నాశనం చేసేస్తాడు. నిన్ను అతలాకుతలము, నీ జీవితము, నీ కుటుంబము మొత్తము సమస్తము కూడా అతలాకుతలము చేసి పతన వ్యవస్థలో పడేసేసి అప్పుడు గుర్తొస్తాడు దేవుడు నీకు. గుర్తొస్తాడు. అప్పటి వరకు ప్రభు గుర్తురాడు. మొత్తము సర్వము నాశనము చేసేసిన తర్వాత, నీ కుటుంబాన్ని, నిన్ను చెల్లా చెదురు చేసేసిన తర్వాత, సాతాను ఆడే ఆటలో నువ్వు ఒక బాల్ లాగా నిన్ను ఆడుకుంటా ఉంటే గ్రహించలేవు. తర్వాత మార్పు పడిపోయిన స్థితిలో, కృంగిపోయిన స్థితిలో, నిశ్చలమైన స్థితిలో, ఎవరు సహాయం చేయలేని స్థితిలో నీవున్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు నీకు. అదా క్రైస్తవ్యం అంటే. నీ జీవితము దేవునిలోకి మార్పు కలిగి జీవించిన నీవు, విశ్వాసిగా ఉన్న నీవు దేవుని కాపుదల నుండి, ఆయన దూతల కాపుదల నుండి దూరం అయిపోతావు. ఆయన కాపుదల నుండి నువ్వు దూరం అయిపోయి సాతానుకు దగ్గరగా, సాతానికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు జీవిస్తావు. సాతానికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు జీవిస్తావు. సంఖ్యాకాండము 22వ అధ్యాయము, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 23వ వచనము 24వ వచనము చదువుతారా? సంఖ్యాకాండము 22వ అధ్యాయము 23వ వచనము 24వ వచనము. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచియుండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలంలోనికి పోయెను. బిలాము గాడిదను దానికి మలుపు వలన దాన్ని కొట్టగా
యెహోవా దూత ఇరుప్రక్కలను గోడల గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. ఇక్కడ ఈ వచనాలు మనం అన్ని చదివితే, జాగ్రత్తగా పరిశీలన చేస్తే, దేవుని బిడ్డలమైన మనము పాపంలో జీవిస్తూ పాపాశల్లో పడిపోతూ మన జీవితంలో ఏమొస్తుందంటే గ్రుడ్డితనం కలుగుతుంది. జాగ్రత్తగా ఆ వచనంలో మనం పరిశీలన చేస్తే మన జీవితంలో గ్రుడ్డితనం కలుగుతుంది. పాపములో జీవిస్తున్నాము కనుక గ్రుడ్డితనము కలుగుతుంది. గ్రుడ్డితనము కలిగి మనం ఏం చేస్తున్నామో, దేవుని బిడ్డలుగా ఉంటూ మనం ఏమి చేస్తున్నామో ఆలోచన లేని విధముగా మనము చేస్తాము. మనము చేసే క్రియలు, మనము చేసే మాటలు, మనం చెప్పే మాటలు అన్నీ కూడా పరిశుద్ధాత్మని మహిమపరిచే వ్యక్తులుగా మనం ఉండాలి. కానీ ఈ గ్రంథములో, ఈ వచనంలో మనం చూస్తే గుడ్డితనము కలుగజేసే విధముగా అక్కడ వ్యక్తులు మారిపోయారు. గుడ్డితనము కలుగుతుంది. మనం పాప జీవితంలో ఉంటే, పాపంలో మనము కొనసాగితే గుడ్డితనము మనకు కలుగుతుంది. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే, న్యాయాధిపతుల గ్రంథము, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. అతడు బందీ గృహంలో తిరగని విసురువాడాయను. అయితే అతడు క్షౌరం చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టాడు. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. ఇక్కడ మనము న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 22వ వచనంలో మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే, దేవుడు ఏం చెప్తున్నాడంటే 16వ అధ్యాయము 22వ వచనంలో, అతడు బందీ గృహంలో తిరగల విసిరివాడయ్యను. అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టెను. మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆత్మలో బలహీనులమైపోతాము. సమయం ఎక్కువవుతుంది కనుక నేను ఇవన్నీ కూడా మీకు క్లుప్తంగా వివరించలేకపోతున్నాను. ఆత్మలో మనము బలహీనులమైపోతాము. ఆత్మలో బలహీనులమైపోయి మనము ఏ విధంగా జీవిస్తామంటే, పరిశుద్ధాత్మ శక్తి మనలో బలహీనమైపోయి, ఆత్మ నడిపింపు మనలో లేక పాపంలో జీవిస్తున్నాము కనుక మనం ఆత్మలో బలహీనమైపోయి ఈ లోకంలో వ్యక్తుల మాదిరి మనం బ్రతుకుతాము. ఈ లోకంలో ప్రజల మాదిరిగానే మనము జీవిస్తాము. ఇక్కడ సింహాన్ని చీల్చిన బలవంతుడు తిరగలు విసరవలసి వచ్చింది. సింహాన్ని చెండాలే వ్యక్తి కూడా, చెండాలిన వ్యక్తిని బలవంతుడు ఇక్కడ తిరగలి విసరవలసి వస్తుంది. ఎందుకంటే దేవునికి దూరం అయిపోయాడు. పాపములో జీవించాడు కనుక దేవునికి దూరం అయిపోయాడు. దేవునికి దూరం అయిపోయాడు. అతడు ఎంత పాపములో జీవించాడంటే, ఆ పాపంలో జీవించాడు కనుక దేవునికి దూరం అయిపోయి, దేవుని ఆత్మ ఆయనలో ఉండేది, దేవుని నడిపింపు ఆయనతో ఉండేది, దేవుడు ఎల్లప్పుడూ సహాయం చేసేవాడు. అవన్నీ కోల్పోయాడు. అవన్నీ కోల్పోయి ఏం చేస్తున్నాడంటే, సింహాన్ని చీల్చిన బలవంతుడుగా ఉన్న వ్యక్తి తిరగలి విసరలేకపోతున్నాడు. తిరగలి విసరవలసి వస్తుంది. దేవుడు కార్యాలు ఆ విధంగానే ఉంటాయి. దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నీవు జీవిస్తే, దేవునికి ఇష్టమైన కుమారుడిగా నీవు ఉంటే, నీ భక్తి ఆయన పైన ఉంటే, దేవుడు నీతో తోడుగా ఉంటాడు. ఆత్మలో బలహీనలు అయిపోతాము. దేవుని మాటలు గొప్పవి. మనము ఇక్కడ అపవాదికి ఆహారాన్ని సిద్ధపరిచే వ్యక్తులుగా మనం అయిపోయాం. అపవాది లేకపోతే సాతాను క్రియలకి, సాతానుకు మనము ఆ పాపంలో కొనసాగుతున్నాం కనుక అపవాదికి మనము ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాము. అపవాదికి, సాతానుకు మనము ఆహారాన్ని సిద్ధపరిచే వ్యక్తులుగా మనం ఉన్నాము. అదే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే, శత్రువుల శిక్షకు మనము అప్పగించబడుతున్నాము. మనము పాపంలో కొనసాగితే, విశ్వాసి ఇంకన పాపము చేస్తూ ఉంటే
దేంట్లో కొనసాగుతున్నామంటే ఆ పాపంలో కొనసాగుతున్నాం కనుక మనము శత్రువుల శిక్షకు మనం అప్పగించబడతాం. శత్రువులు మనల్ని చంపివేయడానికి, శత్రువులు మన మీద పగ తీర్చుకోవడానికి మనం దేవుడి సహాయం ఉండదు కనుక మనము శత్రువులకు అప్పగించబడతాము. శత్రువులకు అప్పగించబడి మన జీవితాన్ని కోల్పోతాము. అపవాది గంతులు వేస్తూ సంతోషిస్తూనే ఉంటాడు. ఎందుకంటే మనము దేవుడిని విడిచిపెట్టేసాము, దేవునికి దూరం అయిపోయాము కనుక, దేవుని క్రియలు మన జీవితంలో లేవు కనుక సాతాను క్రియలు మనం జరిగిస్తూ అపవాదిని మనము సంతోషపెడుతున్నాం. అపవాది మనము చేసే కార్యక్రమాలను బట్టి, మన ప్రవర్తన బట్టి, మన క్రియలను బట్టి సంతోషంగా గంతులు వేస్తాడు. అపవాది మనము పాపంలో జీవిస్తున్నాము కనుక దేవునికి దూరం అయిపోతున్నాము. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 14-15 వచనంలో మనం చూడవచ్చు. అపవాది గంతులు వేస్తాడు, సంతోషపడతాడు. ఎందుకంటే ఆ కుమారుని నేను చెడగొట్టేశాను, ఈ బిడ్డను నేను చెడగొట్టాను, ఈ పాపం నేను చెడగొట్టేశానని సంతోషముతో గంతులు వేసి సాతాను సంతోషపడే వ్యక్తిగా మారిపోతాడు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే దేవుడు ఎడబాసే ప్రమాదం ఉంటుంది. దేవుడు విడిచిపెట్టేస్తాడు. ఎందుకంటే ఎప్పుడైతే మనము పాప జీవితంలో మనము వస్తామో, ఎప్పుడైతే పాపము మన జీవితంలో ఉంటుందో అప్పటి నుండి మనము పతన వ్యవస్థలోకి వెళ్ళిపోతాము. ఇక్కడ ఈ సంసోను మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే, సంసోను చాలా బలాతిశయం కలిగిన వ్యక్తి. సంసోను చాలా బలవంతుడు. అతడు సింహాల్ని చంపి చీల్చివేసే అంత బలవంతుడు ఆయన. సంసోను మరి గాజాకు వెళ్ళి వేశ్యను ఒకతను చూసి ఆమె యొక్క చేరింది. సంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాట పెట్టి రేపు తెల్లవారిన తర్వాత అతన్ని చంపుదామని పట్టణపు ద్వారమునొద్దాం రాత్రి అంతయు పొంచి ఉండిరి. సంసోను చాలా బలవంతుడు అయినప్పటికీ ఆ స్త్రీ మోహంలో పడిపోయి, ఆ స్త్రీ పాపములో పడిపోయి దేవుని శక్తిని కోల్పోయాడు, దేవుని ఆత్మను కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు, బలహీనమైపోయాడు. అపవాదికి ఆహారాన్ని సిద్ధపరిచాడు. శత్రువులకు ఆయన్ని చంపడానికి అప్పగించబడ్డాడు. అపవాది గంతులు వేస్తుంది. దేవుడు విడిచిపెట్టేశాడు, దేవుడు ఎడబాసాడు. ఎందుకంటే దేవునికి ఇష్టముగా జీవిస్తే దేవుడు మనతో ఉంటాడు. దేవునికి భక్తిపరులుగా, దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా, దేవుని ఆజ్ఞలను, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు మనతో ఉంటాడు. యోసేపును విడిచిపెట్టలేదని చెప్పారు. దేవుడు యోసేపు సమస్తము ఆయనకి ఇష్టముగా చేశాడు. యోసేపు దేవునితో సహవాసం చేశాడు. యోసేపు దేవుని మాట విన్నాడు కనుక యోసేపును దేవుడు విడిచిపెట్టలేదు. ఇక్కడ సంసోను జీవితంలో దేవుడిని విడిచిపెట్టేశాడు. దేవుడు కూడా సంసోనును విడిచిపెట్టేశాడు. అంత మాత్రమే కాదు హఠాత్తుగా మరణించే ప్రమాదం ఉంది. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 29వ అధ్యాయము 1వ వచనం చదువుతారా? 29వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరగలేకుండా హఠాత్తుగా నాశనమవును. ఎన్నోసార్లు దేవుని వాక్యము నిన్ను గద్దిస్తుంది. ఇంకా నువ్వు విశ్వాసిగా పిలువబడుతూ పాపంలో కొనసాగిస్తే మరణాలు, హఠాత్తుగా చనిపోయే ప్రమాదాలు ఉంటాయి. దేవుని చెప్పిన మాటలకు, దేవుని ఆజ్ఞలకు, దేవుని సేవకుడు చెప్పిన మాటలకు నీవు దేవుని వాక్యానికి లోబడి పరిశుద్ధాత్మ దేవుణ్ణి అంగీకరించి నీ హృదయము నూతనముగా ఉండాలా, నీ హృదయము మారు మనసు పొందిన వ్యక్తిగానే ఉండాలి. అంతేగాని పాప జీవితంలో నీవుంటే, ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఇది చాలా ప్రాముఖ్యమైన
విషయము. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ దినములలో దేవుని బిడ్డలు, దేవుని సేవకుల బిడ్డలు, క్రైస్తవ సంఘాల్లో ఉన్న దేవుని బిడ్డలు తన తల్లిదండ్రుల మాటలకు లోబడరు. ఎందుకు చెబుతున్నారు మా తల్లిదండ్రులు? ఎందుకు ఈ మాటలు మా తల్లిదండ్రులు చెబుతున్నారు? ఎందుకు పదే పదే ఈ విషయాన్ని మాకు హెచ్చరిస్తున్నారని దేవుని మాటలకు లోబడకుండా, తల్లిదండ్రులకు మాటలకు లోబడకుండా ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఇది మనుషులు ప్రేరేపించినది కాదు, లేకపోతే మనుషులు చెప్పినది కాదు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణతో రాయిస్తున్నాడు. నీ తల్లిదండ్రుల మాటలకు లోబడకపోతే నీవే నాశనం అయిపోతావు. నీ పెద్దలు చెప్పే మాటలకు నువ్వు వినకపోతే నువ్వే నాశనం అయిపోతావు. నీ యాజకులు, నీ ప్రవక్తలు, నీ సువార్తికులు, నీ సేవకులు, నీ దేవుడు చెప్పే మాటలకు నువ్వు లోబడకపోతే నీవే నష్టపోతావు. ఒక దినమున ఎందుకు చనిపోయామో, ఎందుకు హఠాత్తుగా మరణించామో, ఎందుకు నాశనం అయిపోయామో మనకు తెలుసుకోవాలనే ఆలోచనలు వచ్చినప్పటికే మన జీవితము క్లోజ్ అయిపోతుంది. మన జీవితం క్లోజ్ అయిపోతుంది. ఏం చెప్తున్నాడంటే, సామెతల గ్రంథం 29 మొదటి వచనములో, ఎన్నిసార్లు గద్దించినా లోబడని వ్యక్తి మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును, హఠాత్తుగా నాశనమగును. ప్రియ కుమారులారా, దేవుని బిడ్డలారా, మీకు 2 చేతులు జోడించి చెప్తున్నాను, విజ్ఞాపన చేస్తున్నాను. తల్లిదండ్రుల మాటలను, దేవుని మాటలను, దేవుని సేవకుల మాటలను లక్ష్య పెట్టని వ్యక్తులుగా మనం ఉండొద్దు. లక్ష్య పెట్టని వ్యక్తులుగా ఉండొద్దు. మిమ్మల్ని గద్దించినప్పుడు ఆ గద్దించి తీసుకుని దేవుడు మమ్మల్ని గద్దిస్తున్నాడేమో, సేవకులను మనల్ని గద్దిస్తున్నాడేమో, మన బ్రతుకు మార్చుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడేమో, మన జీవితం మార్చుకోవడానికి, తల్లిదండ్రులు మన క్షేమకరముగా ఉండడానికి, మనము మేలుకరముగా ఉండడానికి తల్లిదండ్రులు చెబుతున్నారేమో అని ఆలోచన చేసుకోవాలా అని ఆలోచన చేసుకుని మనము తల్లిదండ్రుల మాటలను కానీ, సేవకుల మాటలను కానీ, దేవుని మాటలను, దేవుని వాక్యాన్ని గద్దింపుకు లోబడే వ్యక్తులుగా ఉండాలా. లేకపోతే హఠాత్తుగా మరణించే ప్రమాదం ఉంది, లేకపోతే హఠాత్తుగా నాశనమయ్యే ప్రమాదం ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 30వ వచనంలో చూస్తే, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించి ఉన్నారు. ఎందుకు నిద్రించి ఉన్నారు? ఎందుకు చాలా మంది రోగులై ఉన్నారంటే, విశ్వాసిగా పిలువబడుతూ, దేవుని బిడ్డలుగా పిలువబడుతూ, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా, బాప్తిస్మము మారుమనసు వచ్చిన మనము ఇంకను పాపములో జీవిస్తూ తన రక్తాన్ని, తన శరీరాన్ని మనము సాదృశ్యముగా ప్రభు బలలో పాల్గొంటే, ఎవరైతే అపరాధముగా ఎవరైతే ఆ ప్రభు బలను, దేవుని శరీరాన్ని, దేవుని రక్తాన్ని స్వీకరిస్తారో చాలా మంది నిద్రిస్తారు, అనేకులు రోగులవుతారు, అనేక మంది హఠాన్ మరణంగా చనిపోతారని దేవుడు చెబుతున్నాడు. విశ్వాసి పాపములో కొనసాగుతూ, విశ్వాసి పాపములో ఉంటూ ప్రభు వల్లను ఆచరించవద్దు. విశ్వాసి పాప జీవితంలో ఉంటూ దేవుని మాటలను, దేవుని సేవకుల మాటలు గద్దింపుకు లోబడకుండా పాప జీవితంలో గడుపుతూ ప్రభు బలలో పాల్గొనవద్దు. ఒకవేళ పాల్గొంటే చాలా మంది మీలో నిద్రించుచున్నారు, అనేక మంది రోగులవుతున్నారు, అనేక మంది హఠాన్ మరణంగా మరణించిపోతున్నారు. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలా. సత్యమైన వాక్యములోని దేవుని మాటలను మనం వినాలి. లేకపోతే లోక ప్రజలుగా మనం బ్రతుకుతాం, మనకి మంచిది కాదు. ఎప్పుడైతే విశ్వాసిగా నీవు మారావో, ఎప్పుడైతే నీ జీవితము విశ్వాసిగా ఉన్నావో, పాపములో నుండి విడిపింపబడి దేవుని రక్తంలో నిరపరాధిగా నీవు, నీతిమంతునిగా తీర్చబడిన నీవు ఆ దినము నుండి దేవుని కుమారుడిగా జీవించు. అంతేకాని నేను లోకములో ఉంటానండి, దేవుని కుమారుడిగా విశ్వాసిగా ఉంటానండి. దేవుడు 2 పడవల మీద కాళ్ళు వేసేవాడు ఒక దినాన మునిగిపోతాడు. గోడ మీద పిల్లిలాగా ఎటు అవసరమైతే అటు దూకేవాడు ఒక దినాన్న కోల్పోతాడు. దేవునికి ఇష్టముగా ఒకే మార్గంలో నీ వెళ్ళు. లోక మార్గము కావాలి, దేవుని మార్గము కావాలంటే లోకమును ప్రేమించేవాడు దేవుని ప్రేమించలేడు.
దేవుని ప్రేమించే వ్యక్తి లోకములోని లోకపు ఆశలను ప్రేమించలేడు. దేవుని కుమారుడా, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కుమారుడా, హఠాన్మత్తుగా మరణంగా మనము జీవించే కోల్పోయే స్థితిలోకి మనము ఉండొద్దు. ఎందుకంటే ప్రభు ఏం చెప్తున్నాడంటే, నీవు విశ్వాసిగా ఉన్నావు, పాపములు వదిలిపెట్టే. నువ్వు పాపములో ఉంటే మీలో చాలా మంది అనేకులు నిద్రించుచున్నారు, అనేకులు రోగులై ఉన్నారు, అనేక మంది ఆ పాపములో జీవిస్తున్నారు, కనుక మరణిస్తున్నారని దేవుని వాగ్దానములు, దేవుని వాక్యములు హెచ్చరిస్తున్నాయి. ఈ దినమున ప్రభు వాళ్ళలోకి ప్రవేశించబోయే మనము దేవుని వాక్యమును ఆయన యందు భయభక్తులు కలిగి జీవించి యథార్థంగా మనం బ్రతకాల. లేకపోతే చాలా మంది అనేకుల మీలో నిద్రించుచున్నారు. దేవుని మాటలు ఏది పొల్లైనా పోదు. సత్యమైన మార్గం ఇది, సత్య గ్రంథం ఇది, పరిశుద్ధ గ్రంథం. ఎందుకు మనము కోల్పోతున్నాము మన జీవితాలు? ఎందుకు మనం అన్నదమ్ములు లేకపోతే రక్త సంబంధులు ఎందుకు మరణిస్తున్నారంటే, క్రైస్తవుల జీవితంలో ఎందుకు ఈ శోధనలు, ఈ బాధలు, ఈ వేదనలు, ఈ హఠాన్ మరణాలంటే, విశ్వాసిగా పిలువబడుతున్నాము, పేరు క్రైస్తవుడు, పేరు మాత్రము క్రైస్తవ పేరు, పరిశుద్ధ గ్రంథంలో ఉండే పేరు, కానీ బ్రతుకు మాత్రము లోక ప్రజల కన్నా వ్యర్థమైన బ్రతుకు. లోక ప్రజలే దేవుడు తెలియదు కనుక లోకమును అనుసరిస్తూ బ్రతుకుతారు. దేవుని కుమారుడిగా ఉంటూ లోకమును ఆచరించే వ్యక్తిగా నీవు ఉంటే, అందుకే జీవితంలో మనం అనేకమైనవి కోల్పోతున్నాం. దేవుడిచ్చేవి మనం పొందుకోలేకపోతున్నాము. మన జీవితము మనము కృషించిపోతున్నాము, నశించిపోతున్నాము. దేవుడు గొప్ప దేవుడు. ఇదేనమనైనా నీ పాప జీవితాన్ని వదిలిపెట్టేసి ప్రభువుకి ఇష్టముగా జీవిస్తే, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మాటలను ప్రేమించి ఆయన్ని ప్రేమించి ఆయన కుమారుడిగా, ఆయన బిడ్డగా నీవు ఈ లోకంలో జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు ఆశపడేది ఏంటంటే, ఆయన బిడ్డలుగా జీవించాలి, ఆయన్ని మహిమపరచాలి. ఆయన బిడ్డలుగా జీవిస్తూ లోక పాపమును, సాతాను క్రియలను నీలో ఉండడానికి దేవుడు ఇష్టపడతలేదు. నీ హృదయము పరిశుద్ధముగా ఉంచుకోమంటున్నాడు, నీ హృదయము పవిత్రముగా ఉంచుకోమంటున్నాడు. ఎందుకంటే నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధముగా ఉండండి. నేను పవిత్రుడు కనుక మీరు పవిత్రుడుగా ఉండండి. నేను నీతిమంతుడను కనుక మీరు నీతిమంతులుగా ఉండండి. ఈ లోక పాపము మనకొద్దు, ఈ లోకాశలు మనకొద్దు. ఈ లోకము ధనాశ, నేత్రాశ, జీవపుటము కలిగి ఉన్నాయి. ఈ లోకము అవి కలిగి ఉన్నాయి. నేనిచ్చేవి పరలోక సంబంధమైనవి, మీకోసము అనేక కిరీటాలు, అనేక బహుమానాలు మీ ముందుంచాను. అనేకమైనవి మీ జీవితంలో అనేక ఆశీర్వాదాలతో నింపడానికి నేను ఇష్టపడుతున్నాను. అనేక మేలులతో, అనేక ఆశీర్వాదాలతో మిమ్మల్ని నేను నింపడానికి ఇష్టపడుతున్నాను. చివరిగా థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ హఠాత్తుగా మరణించే ప్రమాదం ఉందని చెప్పాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, అతడు నా వెండి నాణెములు దేవాలయంలో పారవేసిపోయి ఉరిపెట్టుకొనెను. ఇక్కడ అప్పుడు ఆయన అప్పగించిన యోధ ఆయన శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రజల యొద్దకు, పెద్దల యొద్దకు మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తం అప్పగించి పాపము చేసి చెప్పాను. వారు దానితో మాకేమి నీకేమి చూసుకోమని చెప్పగా అక్కడ వెండి నాణెము దేవాలయంలో పారవేసిపోయి ఉరిపెట్టుకెను. ఇక్కడ ఇస్కరియోతు యూద ప్రభువుని 30 వెండి నాణెములకు అప్పగించాడు. ప్రభువుని అప్పగించిన తర్వాత యూద పశ్చాత్తాపడుతున్నాడు. ఏమని పశ్చాత్తాపడుతున్నాడంటే, నేను దేవుణ్ణి అనవసరంగా అప్పగించానేమో అని పశ్చాత్తాపడి ఆయన ఏం చేసుకున్నాడంటే హఠాన్ మరణము ఉరివేసుకున్నాడు, లేకపోతే ఉరిపెట్టుకుని చచ్చిపోయాడు. హఠాత్తుగా మరణిస్తారు. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే, దేవుణ్ణి దూరపరుచుకుంటే, దేవుడిని జీవితంలో లేకపోతే, ఆయన దూతల్ని కావలా ఉంచకపోతే, ఆయన ఆత్మ నీలో నడిపింపు లేకపోతే, పరిశుద్ధాత్మ శక్తి నీలో లేకపోతే, ఆయన నీ హృదయంలో ఆయనకి స్థానం లేకపోతే
ఇవన్నీ మన జీవితంలో లేకపోతే దేవుడు మనల్ని వదిలిపెట్టేస్తాడు. మన జీవితము అనేకమైనవి కోల్పోతాము. ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసిగా జీవిస్తూ పాపములో కొనసాగొద్దు. మీ అందరికీ చేతులెత్తి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను, విశ్వాసిగా ఉంటూ పాపములను ప్రేరేపింపబడే వ్యక్తులుగా, మద్యములకు బానిసైపోయే వ్యక్తులుగా, గుట్కాలకు మందుకు బానిసైపోయే వ్యక్తిగా, ఈ లోకపు అలవాట్లకు బానిసైపోయే వ్యక్తిగా మనం ఉన్నామేమో. ఈ దినమున మన హృదయము సరిచేసుకుని ప్రభు పాదాల చెంతకు వచ్చి మన జీవితము కడుక్కోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నా శత్రువు నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును. మీకా గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనము. చివరిగా 51వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం మనం చదువుకుందాం. దేవా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. దావీదు విజ్ఞాపన చేస్తున్నాడు. దావీదు దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు. ఏమని బ్రతిమలాడుకుంటున్నాడంటే, దేవా నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు, నీ రక్షణ ఆనందం మరలా పుట్టించమంటున్నాడు. దావీదు దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. నీ పరిశుద్ధాత్మ శక్తి నా యొద్ద నుండి తీసివేయద్దు. ఎందుకంటే దావీదు పాపం చేసినప్పుడు ఆ పాపం నాకు పరిహారముగా దేవునికి, దేవా నా దోషములను పోవునట్లు, నా పాపములను పోవునట్లు నన్ను కడిగివేయని దేవునికి విజ్ఞాపన చేస్తున్నాను. ఈ దినమున విశ్వాసి ఇంకను పాపంలో కొనసాగకుండా ఈ దినమునే ప్రభువును అంగీకరించి ప్రభువు రక్షణ మార్గంలోకి మారు మనసు పొంది మీ జీవితాలను, మీ కుటుంబాలను దేవుడు దీవించాలంటే, ఆశీర్వదించాలంటే ఆ పాప జీవితాన్ని వదిలిపెట్టి ఈ లోక ఆశలను, ఈ లోక పాపములు వదిలిపెట్టేసి ఆ దేవుణ్ణి అంగీకరించి ఆయన యందు నమ్మకం ఉంచి ఆయన భయభక్తులు కలిగి జీవించి ఆయనకు యథార్థమైన భక్తి చేస్తూ, ఆయనతో సహవాసం చేస్తూ, ఆయనకు ప్రార్థన చేస్తూ, ఆయన వాక్యాన్ని దినదినము చదువుతూ ధ్యానిస్తూ ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించండి. అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. అదే పాపంలో కొనసాగితే అనేకమైనవి కోల్పోతావు. దేవుడు అట్టి కృప, అట్టి సహాయం మీ అందరికీ చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్.